చేద్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. ఆదియందు వాక్యమును అబ్రహామును దర్శించినట్లుగా, మోషేను దర్శించినట్లుగా, సౌలును దర్శించినట్లుగా వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎలా ఉందో, వాళ్ళ వ్యక్తిగత పరిస్థితి ఎలా ఉందో ఒక్కొక్కరిని దర్శించడానికి నీ వాక్కును పంపించండి అయ్యా, నీ వాక్కును పంపించండి అయ్యా. వర్షం వస్తుందని తెలిసినా ఎంతో ఆశతో విశ్వాసంతో వచ్చారు. ఇక్కడ వర్షాన్ని ఆఫ్ చేసేవైనా దేవాది కృపా కనికరమును బట్టి ఈ కార్యక్రమం అయ్యేంత వరకు మీ కృపను బట్టి వర్షాన్ని ఆఫ్ చేయండి. మీ దయను బట్టి, కృపా కనికరమును బట్టి దయచేయండి. ఎందుకంటే 2 రోజులు ఘనంగా జరిగించావు, ఈ 3వ రోజు కూడా ప్రభువా మీ కృపా కనికరమును మా మీద ఉంచండి. అందుకే మేమందరం చెయ్యగలుగుతున్నాం. చుట్టూ వర్షం పడుతుంది, మాకు వర్షం ఆఫ్ చేసావు లేదా? ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారయ్యా, మా మధ్య మీరున్నారయ్యా, మా మధ్య మీరున్నారయ్యా. అందును బట్టి చూపిస్తున్నాం. ఎవరితో ఎలా మాట్లాడతావో ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడండి. దూరంగా ఉన్న వారితో మాట్లాడండి, ఇక్కడ ఉన్న వారితో మాట్లాడండి, ఇంట్లో కూర్చొని ఉన్నవారితో మాట్లాడండి, ఆన్లైన్లో వింటున్న వారితో మాట్లాడండి. నా స్వరం కాదు, తండ్రి స్వరాన్ని వినిపించండి, పరిశుద్ధాత్మ స్వరాన్ని వినిపించండి. వాక్యమైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరి గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. అందరికీ మరణాత. ప్రైజ్ ద లార్డ్. వందనాలు. కూర్చోండి. ఈరోజు అంశం ఏంటంటే, నిన్న మొన్న కూడా అదే కంటిన్యూ చేశాం. బైబిల్లో 2 ఉన్నాయి. ఇప్పుడు వెలుగు, చీకటి, ఈ 2 ఉన్నాయి. లేదని చెప్పలేం. వేడి, చల్లగా, ఈ 2 ఉన్నాయి. లేవు అని చెప్పలేం. అలాగే ఈ భూమి మీద మంచి, చెడు, ఈ 2 ఉన్నాయి. కానీ ఈరోజు దేవుణ్ణి ఏమడుగుతున్నారంటే, చాలా మంది విశ్వాసులు తెలియక దేవుణ్ణి ఏమడగాలో తెలియకపోయింది. ఒక విషయం చెప్పనా, ఒక అతను, దేవా నాకు ఇంట్లో ఫ్యాన్ లేదు, ఫ్యాన్ కావాలని కోరుకున్నాడంట. ఫ్యాన్ వచ్చిన తర్వాత ఏసీ కావాలని కోరుకున్నాడంట. ఏసీ వచ్చిన తర్వాత టీవీ కావాలని కోరుకున్నాడంట. టీవీ వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ కావాలని కోరుకున్నాడంట. అవి వచ్చిన తర్వాత ఒక దైవజనుడు వాళ్ళ ఇంటికి వెళ్ళంట. ఏమయ్యా, ఏసీ ఉంది, టీవీ ఉంది, ఏసీ ఉంది, అన్నీ ఉన్నాయి మీ ఇంట్లో, మరి ఎందుకండి ఇవన్నీ వేస్ట్ కదా అన్నాడంట. అదేంటి అన్నా అంటే, ఇవన్నీ ఉన్నాయని వాడు సంతోషపడుతున్నాడంట. లేని ఎందుకు తెలుసా, ఇంట్లో కరెంట్ లేదంట. ఏం లేదు. వాడు ఏం చేస్తాడండి, వాడన్నంట, పాస్టర్ గారు నేను దేవుణ్ణి టీవీ అడిగాని ఇచ్చేసాడు, ఫ్రిడ్జ్ అడిగాని ఇచ్చేసాడు, టీవీ అడిగాని ఇచ్చాడు, కానీ కరెంట్ అడగడం నాకు తెలియలేదన్నాడు. ఓరే పిచ్చోడా, దేవుణ్ణి ఏమడగాలో తెలుసుకొని అడగండి. అందుకే బైబిల్లో 2 ఉన్నాయి. ఒకటి మర్చిపోద్దు, నీ హృదయంలో పెట్టుకో. నువ్వు బతికినంతకాలం చెప్పు, దేవుణ్ణి అడగాల్సింది ఏందో తెలుసా? చెప్తా. 2 ఉన్నాయి బైబిల్లో. ఒకటి దీవెన, రెండవది శాపం. నువ్వు అడగాల్సింది దీవెన. దీవెనలో ఏముంటుంది పాస్టర్ గారు అంటే,
జ్ఞానం కావాలన్నా అందులో ఉంటాయి, ఐశ్వర్యం కావాలన్నా అందులో ఉంటాయి, ప్రేమ కావాలన్నా అందులో ఉంటాయి, ఉద్యోగం కావాలన్నా అందులో ఉంటాయి, గొప్పవాడి కావాలన్నా అందులో ఉంటాయి, నీకు గొప్ప పేరు కావాలన్నా అందులో ఉంటాయి, ఏం కావాలన్నా అందులో ఉంటాయి. నీకు అది కావాలన్నా ప్రతిసారి ప్రభా నాకు అది, ప్రభా నాకు ఇది అని ఎప్పుడు కూడా నువ్వేం అడగాలో నీకు తెలియట్లేదు. పాస్టర్ గారు, ఈ దీవెన ఎవరి చేతిలో ఉంది? రెండోది శాపం. ఏంటిది? శాపం. ఈ రెండు ఉన్నాయి బైబిల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ ఒక ముఖ్యమైన అంశం చెప్పబోతున్నాను, వినండి. ఫస్ట్ ఈ ప్రపంచాన్ని అంతా చూశాడు దేవుడు. దేవుడు దీవించాలంటే వందల మంది, వేల మంది, లక్షల మంది, కోట్ల మందిని పిలవడు. హలో, చాలా జాగ్రత్తగా వినాలి. ఇశ్రాయేలును నడిపించడానికి ఎంత వందల మందిని పిలిచాడా? మోషేను ఒక్కడిని పిలిచాడా? పలకరేమమ్మా. 6 లక్షల పైబడిన కాలువలన్నీ తీసుకురావడానికి ఎంత మందిని పిలిచాడు? వందల మందిని పిలిచాడా? మోషేను ఒక్కడిని పిలిచాడా? ఒక్కనే పిలిచాడు. ఈ ప్రపంచంలో ఎవరినైనా దీవించాలంటే దేవుడు ఒక్కనే పిలుస్తాడు. ఒక్కడు చాలండి. ఈ ఊర్లో మీటింగ్ పెట్టాలంటే ఈ ఊర్లో అందరు రావాల్సిన అవసరంలా, ఒక్కడు వస్తే చాలు. ఒక్కడొచ్చి పాస్టర్ గారు మీరు రండి మీటింగ్ పెడతారంటే చాలండి. అందరు ఎందుకు? 10 మంది 100 మంది వచ్చిన ఉపయోగం ఉండదు. దేవుడి ఉద్దేశం ఏంటంటే వందల మందిని పిలవడు. అందులో నువ్వు కూడా ఉండొచ్చు, జాగ్రత్తగా విను. వేల మందిని పిలవడు, లక్షల మందిని పిలవడు. దేవుడు దీవించాలంటే ఒక్కనే పిలుస్తాడు. అందుకే ప్రపంచాన్ని మొత్తాన్ని చూశాడు. కష్టపడి ఈ భూమి మీద అంతా శాపం ఉంది. ఆదాము చేసిన పాపానికి శాపముతో నిండింది. ఈ ప్రపంచ మానవ జాతి అంతా కూడా శాపముతో ఉంది. ఆ శాపం నుండి దీవించాలని దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. అందుకని ప్రపంచం మొత్తాన్ని చూశాడు, మానవ జాతిని చూస్తే ఒక వ్యక్తి దొరికాడు. ఆయన పేరు అబ్రహాం. ఎంతమంది పిలిచాడు? అబ్రహాం. ఒకసారి తీయండి ఆదికాండం 12వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా ఈరోజు నేను దీవెనను తీసుకొని వెళ్ళాలి, ఆశీర్వాదాన్ని తీసుకొని వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా మనసు పెట్టి అండర్లైన్ చేసుకుంటుండండి. ఒక్కొక్క అంశాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. దీవెనలో ఏమేమి ఉంటాయి, ఆశీర్వాదములో ఏమేమి ఉంటాయి, ఇవన్నీ కూడా నువ్వు ఈరోజు చూపించి పంపిస్తా. మీరు ఏమేమి అడిగారో, ఇంతకాలం ఏమేమి ప్రార్థన చేశారో నాకు తెలీదు. ఒక్కొక్క అంశాన్ని నేను బాగా లోతుగా వివరిస్తాను. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం. ప్రపంచం అంతటిని చూసినప్పుడు ఒకే వ్యక్తిని దీవించడానికి ప్రపంచాన్ని, మానవ జాతిని దేవుడు పిలిచాడు. ఒకసారి చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. యెహోవా, అందరూ ఆ అంశాన్ని తీసి ముందుంచుకోండి. చదవమ్మా. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చదవమ్మా. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి. వింటున్నారా అమ్మ? మళ్ళీ అంశాన్ని స్టార్ట్ చేయి. కిర్రంటనే ఉంది. మీరు ఎక్కడో యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటిని బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఈ 3 తండ్రి ఇంటిని, బంధువులను, దేశాన్ని, ఈ 3 విడిచిపెట్టేసాయి అన్నాడు. ప్రపంచంలో మొట్టమొదటిగా దీవించేటువంటి ఆశీర్వాదానికి మూలకర్త అయినటువంటి, విశ్వాసులకు మూలమైనటువంటి, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహామును గురించి మనం చూస్తున్నాం. నిన్ను గొప్ప జనముగా చేసి. ఒకటి, దీవెనలో ఏమున్నాయంటే
నువ్వు గొప్పోడివి కావాలంటే కాలేవు, దేవుడే చెయ్యాలి. నిన్ను గొప్ప జనముగా చేసి, మొదటిది గొప్ప జనంగా చేస్తాడంట నిన్ను. నిన్ను ఆశీర్వదించి, దేవుడు అన్నాడు నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. రెండవది, నీ నామమును గొప్ప చేయుదును. నీ నామాన్ని అంటే నీ పేరు గొప్పదిగా చేస్తానంటున్నాడు. నీవు ఆశీర్వాదముగా నుందువు. నీవు ఆశీర్వాదముగా నుందువు. బేస్ కూడా లేదు. నిన్ను ఆశీర్వదించు వారిని, నీవు ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను. చూసారా, ఒకటి గొప్ప జనముగా చేస్తానంటున్నాడు. రెండవది నువ్వు ఆశీర్వాదముగా ఉండు అన్నాడు. మూడవది నిన్ను చదవమ్మా, నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. నువ్వు గొప్పవాళ్ళం అంటే ఆలేవు. నిన్ను ఆశీర్వదించి, నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. నీ నామమును గొప్ప చేయుదును. నీ నామాన్ని, నీ పేరు గొప్ప చేస్తానంటున్నాడు. నీవు ఆశీర్వాదముగా నుందువు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, నీవు ఆశీర్వాదకరముగా పలకాల మంద, నీవు ఆశీర్వాదకరముగా ఉందువు అంటే అర్థమైందో తెలుసా? చాలా మంది దేవా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు అంటాడు. బైబిల్లో ఆశీర్వాదం లేదండి. ఆశీర్వాదకరముగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆశీర్వాదకరముగా ఉండమంటే దయచేసి గమనించండి. ఇప్పుడు నాకు ఉద్యోగమే ప్రభువా, నాకు ఉద్యోగమే ప్రభువా అన్నావు అనుకోండి, అది ఆశీర్వాదం. దేవా ఆశీర్వాదకరంగా అంటే నువ్వే కొన్ని లక్షల వేల మందికి లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తావు, దాన్ని ఆశీర్వాదకరము అంటారు. దేవుడు బైబిల్లో క్రైస్తవులకు ఇచ్చింది ఏందో తెలుసా? ఆశీర్వాదం కాదు, ఆశీర్వాదకరంగా ఉండాలి. నీకేది కావాలి? రెండిట్లో. అందుకే చాలా మంది ఆశీర్వాదకరంగా ఉండేది చాలా మంది గ్రహించట్లేదు. ప్రేమన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనసు పెట్టు. ఈరోజు చాలా మంది దేవా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. అరే, బైబిల్లో క్రైస్తవులకు ఆశీర్వాదం లేదు. ఆశీర్వాదకరంగా ఉంటావు. కొన్ని గ్రామాలకు, కొన్ని దేశాలకు, కొన్ని మీ ఊరికే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. చదవమ్మా. నిన్ను ఆశీర్వదించు వారిని. హలో, ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. దేవుడు కాదు ఆశీర్వదించేది. అబ్రహాముకు చెప్తున్నాడు, నువ్వు ఆశీర్వదిస్తే ఆశీర్వదించెదను. ఇదేంటి? దేవుడు కదా ఆశీర్వదించాల్సింది. అందుకే చాలా మంది వాక్యం సరిగా వినరు. దేవుడు ఇస్తున్నారులే అనుకుంటున్నారు. అబ్రహాముతో దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు ఆశీర్వదిస్తే నేను వాళ్ళని ఆశీర్వదిస్తా. బాగా వినాలమ్మా. సంఘములో చాలా మంది విశ్వాసులు, క్రైస్తవులు, సేవకులు గ్రహిస్తున్నారో లేదో, దేవుడు దీవించాలి అంటే, దేవుడు ఆశీర్వదించాలి అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అబ్రామా, నువ్వెవరినైనా ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు. నిన్ను దూషించు అని శపించెదను. నువ్వెవరినైనా అబ్రహామును ఎవరైనా దూషించారా వాళ్ళు శపిస్తాడంట. అబ్రహామును ఎవరైనా దూషించారా దేవుడు శపిస్తాడంట. ఇదేంది ఇది? అబ్రహాము దీవిస్తే దీవించబడతారు. అబ్రహాముని మీద ఎవరైనా తిరగబడితే ఏమవుతారంట? శపిస్తాడంట దేవుడు. అమ్మా, శపించేది సైతాను కాదండోయ్, శపించేది కూడా దేవుడే. అబ్రహామును ఎవరైనా ఏమైనా అన్నారా? నేను శపిస్తాను వాళ్ళని. చదవమ్మా. భూమి యొక్క సమస్త వంశములు. వింటున్నారా? ఈ ప్రపంచములో ఎన్ని వంశాలు ఉన్నాయో, ఎవరైనా దీవించబడాలి, ఎవరైనా ఆశీర్వదించబడాలి అనుకుంటే భూమి మీద ఉన్న ప్రతి వంశములు నీ యందు ఆశీర్వదించబడునని దేవుడు అబ్రహాము ద్వారా ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము
అబ్రాము వెళ్ళెను. దేవునికి మహిమ కలుగును గాక. అందరి చేతులు వచ్చి దేవునికి మహిమ కలుగును గాక. గడి చెప్పాలి, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాముకు చెప్పాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీ పేరు గొప్పదిగా చేస్తాను, నిన్ను ఆశీర్వాదకరానికి నువ్వు దీవిస్తే వాళ్ళు దీవించబడతారు, ఒకవేళ నిన్ను దూషిస్తే వాళ్ళ మీద నేను శపిస్తాను. ఆశీర్వాదాల్లో ఇవన్నీ ఉన్నాయండి. ఒకసారి తెలుసుకోను. చాలా మంది తెలియక సంవత్సరాల తరబడి ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేస్తే గుర్తించుకోండి, అబ్రాహాము దేవా, ఇస్సాకు దేవా. ఎందుకు చెప్తున్నారు ఆ పేర్లు? ఆయన ద్వారానే మనకు రావాలి. అబ్రహాముకి ఇచ్చిన దీవెనే ప్రపంచంలో ప్రతి వ్యక్తికి రావాల్సింది. అందుకనే అబ్రహాము ఒకవేళ రాకుండా ఉంటే, అబ్రహాము నేను రాను అంటే దేవుడు ఏమీ చేయలేడు. బలవంతంగా జుట్టు పట్టుకొని లాక్కొని రాలేడు. దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు రావాలి, లోబడాలి. కనుక ఆశీర్వాదములో దీవెనలు ఏమున్నాయంటే, దేవుడు నిన్ను పిలిచినప్పుడు, దేవుడు నిన్ను రమ్మన్నప్పుడు నువ్వు వస్తే, ఆయనకు వాక్యానికి లోబడితే అబ్రహాముకి ఇచ్చిన దీవెనలు ఆశీర్వాదాలు మనకు వస్తాయి. గనుక ఈరోజు నువ్వు గుర్తించాల్సింది, దేనికో నువ్వు ప్రార్థన చేశావు, కానీ దేవా దీవెన అనేది కావాలి అన్నవాళ్ళు చేయొద్దండి ఒకసారి. నాకు దీవెన కావాలి, దేవుడు దీవెన కావాలని చేతులెత్తండి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాట, దేవుడు అంటే మీకు అందరికి ఇష్టమన్న వాళ్ళు చేయొద్దండి. మీరు ఎత్తుతారని నాకు కూడా తెలుసు, దించండి. ఇంకో మాట చెప్తాను, దేవుడు అంటే మీరంటే ఇష్టపడుతున్నాడా? దేవుడు అంటే మీ అందరికి ఇష్టమని చేయెత్తుతున్నాడు, చాలా సంతోషం. ఒకవేళ దేవుడికి నువ్వంటే ఇష్టమా? ఎప్పుడైనా ఇది ప్రశ్నించుకున్నావా? అందరికీ భూమి మీద దేవుడు అంటే ఇష్టం, క్రైస్తవులందరికీ. కానీ నువ్వంటే దేవునికి ఇష్టమా? నువ్వంటే ఇష్టమా? ఇది నువ్వు తెలుసుకోవాలి. గనుక ప్రేమని దేవుని బిడ్డలారా, అబ్రహామును దేవుడు పిలిచాడు. ఈ పిలిచిన ఇందులో ఎన్నో మీరు జాగ్రత్తగా గమనిస్తే, అబ్రహాం ఈ ప్రపంచంలో ఎంతమందిని పిలిచాడు? దీవెన కోసం చాలా మందిని పిలిచాడా? ఒక్కరిని పిలిచాడు. ఈరోజు మీలో కూడా ఒక్కరినే పిలిచవచ్చు. అంటే ఇంతమందిని పిలవచ్చు, అందరిని పిలవచ్చు. కాబట్టి దేవుడు నిన్ను ఒక్కడిగా ఎన్నుకుంటాడు, మీ ఊరికి ఆశీర్వాదంగా చేస్తాడు. దేవుడు ఒక్కరినే పిలుచుకుంటాడు, జిల్లాకు ఆశీర్వాదంగా తీసుకుంటాడు. దేవుడు ఒక్కరినే పిలుస్తాడు, రాష్ట్రానికి ఆశీర్వాదకరంగా పిలిచేసుకుంటాడు. విశ్వాసులకు తండ్రి ఎంతమంది అండి? విశ్వాసులకు తండ్రి ఎంతమంది? పలకరండి. ఒక్కడే. ఆ ఒక్కడి నువ్వే కావచ్చు. రెడీగా ఉండు. దేవుడు నన్ను పిలిస్తే ఒక ప్రాంతానికి ఆశీర్వాదకరంగా చేస్తాడు, ఒక దేశానికి ఆశీర్వాదకరంగా చేస్తాడు, ఒక ఊరికి ఆశీర్వాదకరంగా చేస్తాడు అనేది నువ్వు బాగా గ్రహించాలి. ఈరోజు చాలా మంది గ్రహించట్లేదు ఈ విషయం. అబ్రహామును పిలిచినప్పుడు ఒక విషయం చెప్పనా అమ్మా, మీరు గమనించండి. ఎప్పుడైనా దేవుడు, ఇప్పుడు నీ దగ్గర ఏమీ లేదనుకోండి, నీకు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు, ఎలాంటి భద్రత అవసరం లేదు. ఒక చిన్న మాట చెప్తాను. నీకు మినిస్టర్ పదవి ఇచ్చినారనుకోండి, వెంటనే మీ ఇంటి దగ్గర అంతా సెక్యూరిటీ పోలీసు వాళ్ళు వస్తారా? రారా? మీరేం పలకట్లేదు. వస్తారు. ఎందుకని? నువ్వు ఆ స్థాయికి వెళ్ళిన వెంటనే నీ ఇంటికి సెక్యూరిటీ ఇచ్చేసింది.
అట్లాగనే దేవుడు కూడా అబ్రహామును దీవించినప్పుడు దేవుడు కూడా అబ్రహాముకు సెక్యూరిటీ ఇచ్చాడు. నిన్నెవరైనా దూషించారా, నేనే వాణ్ణి శపిస్తా. దీవెనలో భద్రత ఇచ్చాడు. నీ మీద ఎవరికైనా దాడి చేశారా, అస్సలు అక్కర్లేదు. నేను దేవుణ్ణి సేవకు వచ్చేటప్పుడు, దేవా 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 నన్ను ఎక్కడో రాయలసీమ నుంచి చీరాల ప్రాంతానికి పంపిస్తున్నావు, సృష్టిలోనే ప్రపంచంలోనే గొప్ప సేవ ఇస్తానని, మరి నాకు అక్కడ భద్రత ఎట్లా, ఎవరు వస్తారు, ఎవరు ఈ రోజుల్లో దైవజనుడు చెప్పిన మాట వినట్లేదు, విశ్వాసులు చెప్పిన మాటే దైవజనుడు వినాల్సిన దినాలు ఇవి. టీచర్ చెప్తే పిల్లలు వినట్లేదు, పిల్లలు చెప్పిందే టీచర్లు వినాలా, తల్లిదండ్రులు చెప్పింది పిల్లలు వినట్లేదు, పిల్లలు చెప్పిందే తల్లిదండ్రులు వినే దినాల్లో మనం ఉన్నాం. ప్రభా, నా ఎట్టి పరిస్థితుల్లో నేను ఆ పని చేయలేనంటే నువ్వెళ్ళు, నేను చూసుకుంటా అన్నాడు. నువ్వెళ్ళు, నేను చూస్తానన్నాడు. నీ పక్షంగా నేను ఉంటాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నిన్ను దీవించాడంటే నీ పక్షంగా దేవుడు ఉంటాడని మర్చిపోవద్దు. నీ పక్షంగా దేవుడు ఉంటానని ఖచ్చితంగా మర్చిపోకూడదు. నువ్వు ఈరోజు అబ్రహామును పిలిచాడు, మంచిదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీవెన శాపం ఈ రెండు ఎవరి చేతిలో ఉన్నాయో తెలుసా మీకు? చాలా మంది దీవెన ఎవరి చేతిలో ఉందో, సైతాను చేతిలో ఉందా, దేవుని చేతిలో ఉందా? దేవుని చేతిలో ఉందా అన్న వాళ్ళు చేయొద్దండి. ఓకే, చాలా సంతోషం. దీవెన దేవుని చేతిలో ఉంది, చాలా సంతోషం. శాపం సైతాను చేతిలో ఉంది అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. సైతాను చేతిలో ఉందని. దీవెన, ఆశీర్వాదం, శాపం ఈ రెండు ఎవరి చేతిలో ఉన్నాయంటే దేవుని చేతిలోనే ఉన్నాయి, సైతాను చేతిలో లేవు. రెండూ దేవుని చేతిలో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పాలంటే పాస్టర్ గారు, దీవెన అనేది దేవుడిచ్చేది, శాపము అనేది ఈ లోకములో శపించేది కూడా దేవుడే. ఎందుకంటే ఎందుకు శపిస్తాడంటే, ద్వితీయోపదేశ కాండం చూడండి, 28వ అధ్యాయం తీసుకోండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మొదటి వచనాన్ని చూద్దాం. త్వరగా చదవమ్మా. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలనన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే 15వ వచనం చూడండి. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల. వింటున్నారా? వినని ఎడల. అక్కడేమో విన్నావు, దీవెనలు ఆశీర్వాదాలు వస్తాయి. వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. దేవునికి మహిమ కలుగును గాక. వింటేనేమో దీవెనలు ఆశీర్వాదాలు వస్తాయి, వినకపోతేనేమో శాపము వస్తుంది. రెండు దేవుని చేతిలో ఉన్నాయి, మర్చిపోవద్దు. అయ్యా, మరి దీవెన కావాలంటే ఇది ఎట్లా తీసుకోవాలి? నిన్ను ఒకవేళ నీ కుటుంబంలో నిన్ను ఒక్కరిని అనుకొని మీ ఊరిని, మీ జిల్లాను కూడా దేవుడు దీవిస్తాడు. దేవుడు అనేకులను ఎన్నుకోడండి, ఒక్కరి ద్వారానే అనేక ప్రాంతాలను దీవిస్తాడు. ఇప్పుడు నన్నే చూడండి, ఈ ప్రాంతానికి దేవుడు వచ్చేటప్పుడు నువ్వు వెళ్ళు, సృష్టిలోనే ప్రపంచంలోనే గొప్ప సేవ ఇస్తాను, నువ్వు మోకాళ్ళ మీద ఉండి వాక్యం చెప్పాలన్నాడు.
బాగా మనసు పెట్టండి. నువ్వు మోకాళ్ళ మీద ఉండి వాక్యం చెప్పాలన్నాడు. ఇదేంటి ప్రభా, ప్రపంచంలో ఏ సేవకుడు చేయలేదు. మోకాళ్ళ మీద ఉంటే నోట్లో మాట రాదు, ఏదో 5 నిమిషాలకు బోర్ల పడిపోతాం, కావాలంటే ట్రై చేసి చూడండి. దేవుడు అన్నాడు, నేను నిన్ను పిలిచాను, నీకు చెప్పాను, నువ్వు చేస్తావు అన్నాడు. నేను 20 సంవత్సరాలు చూస్తున్నాను, ఎప్పుడు మోకాలు దిగలేదు. ఒక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. 250 ఊర్లు నేను సువార్త చేసినప్పుడు నా మోకాళ్ళు పగలలేదు. కానీ నిన్న ఆదివారం ఆ ప్యాడ్స్ సరిగా లేక రక్తం పగిలిపోయినాయి. ఇప్పుడు కూడా దూది పెట్టుకొని సాక్స్ వేసుకొని మోకరించా, ఎందుకంటే ఇప్పుడు వరకు నేను మోకాలు దిగలేదు. 20 సంవత్సరాలు వాక్యం చెప్పేటప్పుడు ఎప్పుడు మోకాలు దిగలేదు. అందుకే ఇక్కడ మెత్తడి చేసేయమని చెప్పాను. దూది, మనకు గాయాలు కలిగినప్పుడు డాక్టర్ గారు దూది పెడతాడే, ఆ దూది పెట్టుకొని సాక్స్ వేసుకొని మోకరించే. ఇప్పుడు నీ సాక్స్ వేసుకున్నా, మోకాలు సాక్స్. ఎందుకంటే దేవుడు నాతో చెప్పాడు, నువ్వు మోకరిస్తావు కాబట్టి మోకాల మీద ప్రపంచంలో ఎవరికి చెప్పలేదు, నీకు చెప్తున్నాను. అందుకే దేవుడు చెప్పితే నెరవేరుతుందండి. 250 ఊర్లు సువార్త మోకాల మీద చేయమన్నాడు. ప్రభువా, ఎవరు మోకాల మీద నడిస్తే పిచ్చోడు అనుకుంటారేమో అన్నాను. పిచ్చోడు అనుకుంటారేమో మోకాలు. లేదు, ఈ అంత్య దినాల్లో మోకాళ్ళ మీద ఉండేవాళ్ళు లేరు. ప్రార్థన చేసే తల్లి లేదు, ప్రార్థన చేసే తండ్రి లేడు, ప్రార్థన చేసే దైవ సేవకులు లేరు, ప్రార్థన చేసే దైవ సేవకులు లేరు. వాక్యం అయితే బాగా చెప్తారు, ప్రార్థన చేసే టైం కూడా లేదు. టీవీ జున్నికి టైం ఉంది, పచ్చాక పోవడానికి టైం ఉంది, మెరగాలి పోవడానికి టైం ఉంది, తెల్లవారుజామున 3 గంటలు లేసి. అదే ఇప్పుడు మిమ్మల్ని తెల్లవారుజామున 3 గంటల వరకు కూర్చోటారా? అమ్మా, ఏం పాస్టర్ గారు ఇంకోసారి మేము రామంటారు. పచ్చాకైతే పరిగెత్తారు, మెరగాలకైతే తెల్లవారుజామున లేసి పరిగెత్తారు వంట చేసుకొని. మీ గురించి నాకు బాగా తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఈరోజు ప్రార్థన చేసినా నువ్వు వాక్యము బాగా తెలుసుకోకపోతే అందుకే దెబ్బతింటుండేది. వింటేనేమో నువ్వు దీవెనలు సంపాదిస్తావు. అమ్మా, విన్నావు, కానీ విన్న నువ్వు గ్రహిస్తున్నావా? ఎవ్వరూ నిర్లక్ష్యంగా ఉండొద్దు. చాలా విలువైన విషయాన్ని నువ్వు తెలుసుకుంటున్నావు. చాలా మంది వింటున్నారు, కానీ దాన్ని చేయలేకపోతున్నా. వినడము అంటే, నా గొర్రెలు నా స్వరం వినును. చూడండి, దేవుని యొక్క దీవెనలు పొందాలంటే అబ్రహాము 12వ అధ్యాయంలో పిలిస్తే 17వ అధ్యాయంలో అబ్రాహాము పేరు అబ్రహాముగా మార్చేశాడు. శారాయి పేరు శారాగా మార్చాడు. వాళ్ళిద్దరు పేర్లు మార్చాడు. వాళ్ళకు సున్నతి చేశాడు. 17వ అధ్యాయంలో అబ్రాహాముకు సున్నతి అంటే బాప్తీసం మనకి. గనుక ప్రేమని దేవుని బిడ్డలారా, ఒకేసారి ఎమ్మడే దీవించాలా దేవుడు అబ్రాహామును. నువ్వు కూడా గమనించు, దేవుడు ఒకే మార్గమేనండి, మార్చడు ఎప్పుడు. నీకొక సిస్టమ్, నాకో సిస్టమ్ ఉండదు. అబ్రాహాముకి ఇచ్చిన అబ్రహాము సంతానం మనం అందరం. విశ్వాసులకు తండ్రి ఆయన, తండ్రి ఆస్తే మనం పొందుతాం. గనుక నువ్వు గుర్తించుకో, అబ్రహామును పేరు మార్చాడు, శారాయిని శారాగా మార్చాడు పేరు. ఆ తర్వాత 18వ అధ్యాయంలో ఆ ఇంటిని దర్శించాడు, గుడారాన్ని. మమ్రే దగ్గర సింధూర వనములో అబ్రహామును దర్శించాడు. 18వ అధ్యాయంలో కావలసిన భోజనం పెట్టాడు, తిన్నాడు. రొట్టెలు చేస్తున్నటువంటి శారా నవ్వింది. ఎందుకంటే నా గర్భము పిల్లలు పుట్టేటువంటి ఋతుక్రమం ఆగిపోయింది, అబ్రహాము శరీరం వయసు అయిపోయింది అని నవ్వుకున్నారు. నవ్వింది శారా, అబ్రహాము నవ్వలేదు. అందుకు శారానన్నాడు, ఎందుకు నవ్వుతుంది అబ్రహామాని? శారా నవ్వుతుంది అన్నాడు. మీదటికి నీ కొడుకు పుడతాడని అబ్రహాముకు దేవుడు ఇస్సాకునిచ్చాడు. ఇదంతా 1 గంటలో, 2 గంటల్లో, 3 గంటల్లో, 3 నెలల్లో కాదు. దేవుడు పిలిచాడు. 75 సంవత్సరాల్లో, 100 సంవత్సరాల్లో కొడుకునిచ్చాడు.
వచ్చిన తర్వాత దేవుడు, నువ్వు గమనించండి, అబ్రాహామును వెంటనే దీవించలేదు. అందుకే పిలిచినప్పుడు నువ్వు గుర్తించాల్సింది, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు వింటున్న వాక్యం, కానీ విధేయత చూపిస్తున్నావా? విధేయత చూపిస్తే విజయం నీదే. ఎంతో మంది అవసరం లేదండి, నీ ఇంట్లో నువ్వు ఒక్కడివి చాలు, ప్రతి ఇంట్లో ఒక్కరు చాలు. దేవుడు మాట లోబడితే అబ్రహాము ద్వారా మొత్తము ప్రపంచమంతా దీవించబడినట్లు నీ ఒక్కడి ద్వారా వినాలి, వినాలి, విన్న నీవు గ్రహించాలి. అమ్మా, గ్రహించే విషయం చెప్తాను, బాగా గమనించండి. వినుట ద్వారా విశ్వాసం కలిగిందన్నారు కదా, చూడండి, వినడము అంటే ఒక మాట చెప్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం, నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, అవి నన్ను వెంబడించును. మరోసారి చదవండి ఆ మాట. నా గొర్రెలు నా స్వరము వినును. చెప్పండి, నా గొర్రెలు. అందరు చెప్పాలా, నా గొర్రెలు. ఒక మాట, ఈరోజు ఎంతో మంది వాక్యం చెప్తారు టీవీలో, ఎన్నోసార్లు నువ్వు వాక్యం వింటావు, కానీ వింటున్నది ఏ స్వరం? సోలమన్ రాజు స్వరమా? ఒక మాట చెప్తాను, నీ కొడుకున్నాడు, నీ కూతురుంది, నీ మనమడున్నాడు, మనమరాలుంది, వీళ్ళందరూ మధ్యలో పుట్టినోళ్ళే. వాళ్ళ స్వరాన్ని నువ్వు గుర్తుపడతావు ఫోన్ చేస్తే. నేనంటాను, దేవుని స్వరాన్ని నువ్వు గుర్తుపడతావా? నేను బాగా గమనించండి, మొన్న దుద్దుకూరులో నేను మోకాళ్ళ మీద నడుస్తూ పాట పాడుతుంటే చీరాలకు వచ్చే ఒక ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది, అయ్యా నీ స్వరం నేను ఉన్నానని. చూసావా? దైవజనుని స్వరం గుర్తుపెట్టినట్లు, నీ భార్య స్వరం గుర్తుపెట్టినట్లు, నీ భర్త స్వరం గుర్తుపెట్టినట్లు, నువ్వు ఒక దైవజనుడు వాక్యం చెప్తున్నాడంటే సాల్మన్ రాజు చెప్తున్నాడా? సాల్మన్ రాజును లో ఉన్న పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడా? నేను చెబితే మీకు విశ్వాసం రాదండి. నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని ఆయన స్వరాన్ని నువ్వు గుర్తుపట్టాలి, లేకపోతే నీకు విశ్వాసం రాదు. అందరు చెప్తారండి వాక్యము. సండే స్కూల్ టీచర్ వాక్యం చెప్తుంది, ఒకవేళ నువ్వు పెద్దగా ఇంకా టీచర్ అయిపోతే రేపు నువ్వు చర్చిలో కూడా వాక్యం చెప్తావు, చాలా మంది సేవకులు వాక్యం చెప్తాడు. నువ్వు గ్రహించాలి. సాలమన్ రాజు చెప్తే, సాలమన్ రాజు ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు చెప్తే ఆ స్వరాన్ని నువ్వు గుర్తుపట్టాలి. టీవీలో వాక్యం చెప్తున్నప్పుడు ఆయన కాదు, ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆయన స్వరాన్ని నువ్వు గుర్తుపెట్టాలి. లేకపోతే ఎక్కడంటే అక్కడ వాక్యం విని నీ ఆత్మీయ జీవితం పాడు చేసుకోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు గ్రహించాలి. ఒక చిన్న మాట చెప్తాను, గ్రహింపు కంటే ఒక చిన్న పాప ఉంది, బాబు ఉన్నాడు, చిన్న బాబు, పుట్టిన కొద్ది రోజుల బాబే. ఆ బాబుకు ఆకలి అయిందనుకోండి, ఏం చేస్తాడు? ఆకలి అయితే మీరు పలకాలమ్మా, మాట్లాడాలి. వెనకలు ఉన్న అందరూ కూడా, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు. ఎందుకంటే నేను చాలా ప్రయాసపడుతున్నా మీరు దీవెన తీసుకొని వెళ్ళిపోవాలని. చిన్న పాప బాబు ఉన్నారు, వాళ్ళు ఇంకా మాటలు రావు, ఆకలి అయిందనుకో బాబు పాప ఏం చేస్తారు? కొంచెం గట్టి చెప్పాలి. ఓకే, ఏడుస్తారు, బాగానే ఉంది. ఆ బాబుకు కడుపు నొచ్చింది అనుకోండి, బాబుకు పాపకి ఏం చేస్తారు? ఏడుస్తారు. ఓకే, చాలా సంతోషం. ఆకలైనా ఏడుస్తారు, కడుపు నొప్పి వచ్చినా ఏడుస్తారు. ఆ బాబుకు జ్వరం వచ్చింది అనుకో, ఏం చేస్తాడు? ఏడుస్తాడు. ఓకే, ఆ బాబుకు పాపకి బాగా ఎత్తుకోవాలనిపించింది, అమ్మ కానీ నాన్న కానీ ఏం చేస్తాడు? మీరేంది అన్నిటికీ ఏడుస్తారని చెప్తారు, వేది రాదా మీకు? అన్నిటికీ ఏడుస్తారని చెప్తారు ఏంటండి? ఈరోజు చాలా మంది చర్చికి వచ్చి ఊరికే ఏడుస్తుంటారు. ఏమంటే కన్నీటి ప్రార్థన అంట. ఏం మనుషులు ఏమి ఏడుతారు? అన్నిటికీ ఏడుతారంట. అది కరెక్ట్ కాదు. తల్లి వీడు ఎత్తుకోవాలని ఏడుస్తున్నాడా, ఆకలి కొని ఏడుస్తున్నాడా? కొంతమంది పిల్లలందా ఎత్తుకొని ఆడేస్తుంటే నిద్ర వచ్చిందనుకో ఏం చేస్తాడు? మీరు నాకు తెలిసి మళ్ళీ ఏడుతారని చెప్తారు. అట్లనే మా సంఘంలో ఒక ఆమె విపరీతంగా ఏడ్చి గగ్గోలు పెట్టి ఏడ్చి ప్రార్థన చేసింది. అందరూ ఆమె వైపు చూశారు, అబ్బా ఎంత ఏడ్చి కన్నీటి ప్రార్థన చేసిందని. నేను మాత్రం అలా చూడలేదండి. ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత
అందరూ బాగా పొగిడారమని. ఈరోజు నువ్వు కన్నీటి ప్రార్థన చేసావు అక్క, సిస్టర్ నువ్వు మంచి కన్నీటి ప్రార్థన చేసావు. నేను మాత్రం అలా అనుకోలేదు. మొత్తానికి ఏదో జరిగిందని అందరు వెళ్ళిపోయినాక ఆమెను పిలిచి, అమ్మా ఎందుకమ్మా అంత ఏడ్చేర్చి ప్రార్థన చేసావంటే, మా ఆయన రాత్రి తాగొచ్చి కొట్టుడు కొట్టాడు, అందుకని ఏడ్చేర్చి ప్రార్థన చేసిన. దాన్ని ఎవడైనా కన్నీటి ప్రార్థన అంటాడా? చూడండి, అసలు ఎందుకు ఏడ్చిందో తెలియకుండా వీళ్ళు కన్నీటి ప్రార్థన అంటున్నారు. హలో, ఈరోజు నువ్వు వాక్యం చెబుతూ చాలా మంది అసలు ఎట్లా ఎందుకు ఏడుస్తారో దేనికి ఏడుస్తాడో అర్థమే కాదండి. నువ్వు ప్రార్థన చేసావు అంటే, నువ్వు వాక్యం విన్నావు అంటే, కొంతమంది ఉంటారు, అమ్మ ఎన్ని రోజులు ప్రార్థన చేస్తున్నారంటే 10 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నారు. ఆడ 10 మంది కూడా ఉంటారు. వీళ్ళు స్వార్థకి వెళ్ళరు. వాళ్ళ పిల్లోడు మాత్రం ఎదగలేదనుకో హాస్పిటల్కి వెళ్తారు. డాక్టర్ మా అబ్బాయి కొంచెం ఎదగట్లేదండి. మరి సంఘం పెరగట్లేదని ఎప్పుడు ఎందుకు హాస్పిటల్కి వెళ్ళావు ఎప్పుడైనా? ఇదేనండి. నేను ఎప్పుడైనా చర్చి చూస్తే ఎన్ని సంవత్సరాలు ఈ చర్చి కట్టండి? 30 సంవత్సరాలు. ఎంతమంది అండి? 30 మంది. అంటే సంవత్సరానికి ఒకరా? జ్ఞానము లేని, గ్రహింపు లేని భక్తి అండి అది. ప్రేమిని దేవుని బిడ్డలారా, ఈరోజు గుర్తుంచుకోండి, దేవుడు నిన్ను దీవించాలంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే అసలు నీకు ఏముండాలో తెలుసా? జ్ఞానం ఉండాల. అందుకే బైబిల్ ఏం చెప్తా తెలుసా? హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. మరోసారి చదవండి. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జనులు జ్ఞానము లేని వారై నశిస్తున్నారు. అసలు ప్రార్థన చేస్తున్నారు, వాక్యం చెబుతారు, ఆరాధన చేస్తారు, దశమ భాగాలు ఇస్తారు, చర్చికి వెళ్తారు, ఉపవాస ప్రార్థన చేస్తారు, జ్ఞానం ఉండదు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నా బిడ్డలు వేరే వాళ్ళు కాదండి, నా జనులు జ్ఞానము లేని వారై నశిస్తున్నారు అంటాడు. జ్ఞానమా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే నా జనులు, బాగా వినాలి, నా జనులు పాపము చేసి నశించుచున్నారు అని దేవుడు చెప్పట్లేదు. పాపం చేస్తే నా రక్తముతో కడుగుతా, నా కుమారుని రక్తముతో అంటాడు దేవుడు. నా జనులు పాపము చేసి నశించుచున్నారని దేవుడు చెప్పట్లే. నా జనులు సైతాను వచ్చి నాశనం చేస్తుంది అని దేవుడు చెప్పట్లా. సైతాను వస్తే వెళ్ళగొడతా. నా జనులు పాపము చేసి నశించట్లేదు, నా రక్తంతో కడుగుతా. నా జనులు సైతాను వచ్చి నాశనం చేస్తుందని చెప్పట్లా. సైతాను వస్తే నేను బాగు చేస్తా, దాన్ని తరిమి కొడతానంటాడు. నా జనులు ఏమి లేదంట, జ్ఞానము లేదు. ఒక్కొక్క ఆయన వస్తాడు 70 సంవత్సరాల్లో కర్ర పెట్టుకొని, పాస్టర్ గారు ఇప్పుడు నేను బాప్టిజం తీసుకోవచ్చా అంట. అసలు ఆ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది కదా అంట. నేను అమ్మా, ట్యాబ్లెట్కి ఎక్స్పైరీ డేట్ అయితే ఎవరైనా తింటారా? ఫస్ట్ డాక్టర్లు కాదు ఎన్నిస్తే ఫస్ట్ ఏం చూసుకుంటాం మనం? ఎక్స్పైరీ డేట్ చూసుకుంటాం. ఆ డేట్ లోపల తినాలా? మరి 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఊక్కుంటూ వచ్చి అందులో నేను పోయి సముద్రంలో ఇయ్యాలా? ఆ ముసలైన దబగ్గంద ముంచేసామనుకో, కనబడకుండా పోతే ఇదేం బాధ. యేసు ప్రభువారి శిష్యులందరూ ఫస్ట్ సంఘం, ప్రపంచంలో మొట్టమొదటి సంఘం ఎవరో తెలుసా? 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులు యేసయ్య కంటే అందరు చిన్నోళ్ళే, పెద్దోళ్ళు కాదు. యేసయ్య శిష్యులందరూ యేసయ్య కంటే చిన్నోళ్ళు. యేసయ్య ఎన్ని సంవత్సరాలు సేవ చేశాడు? 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఎన్ని సంవత్సరాలు భూమి మీద జీవించాడు? 33.5 సంవత్సరాలు జీవించాడు. అంటే యవన కాలంలో మనము బాప్తిసం తీసుకోవాలి.
కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీతో చెప్తున్న మాట ఏంటంటే మనము జ్ఞానంగా ఆలోచించాలండి ఎప్పుడో. అందుకనే యేసయ్య శిష్యులందరూ కూడా 12 మంది కూడా యవ్వనస్తులే, అందులో ఎవరు ముసలోళ్ళు లేరు. గనుక ఈరోజు నేను సూటిగా మీరు గుర్తించాల్సింది ఏంటంటే జ్ఞానం కలిగి ఉండాలా. అందరూ చూడండి, పక్కకు చూడొద్దు, నీకు అర్థం అవ్వదు. 2 చేతులు లేనోన్ని ఎప్పుడైనా టీవీలో కానీ పేపర్లో కానీ రోడ్డు మీద కానీ 2 చేతులు లేనోన్ని చూసారా? పలకరండి, చూస్తే తల ఊపండి. ఓకే. 2 కాళ్ళు లేనోన్ని చూసారా? పలకాలి, తల ఊపండి చాలు. ఓకే, మంచిది. 2 చేతులు లేనోన్ని చూసావు, 2 కాళ్ళు లేనోన్ని చూసావు. తలకాయ లేనోన్ని చూసావా? ఇప్పుడు పలకట్లా, తలకాయ ఊపట్లా. తలకాయ లేనోన్ని ఎప్పుడైనా చూసావా? ఏం పలకట్లేదు మీరు? చూలేదా? ఎందుకని? తలకాయ లేకపోతే ఏం లేదుగా. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు జ్ఞానము లేని భక్తి చెయ్యొద్దు, జ్ఞానం ఉండాలా. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు? ఏనాడైనా బైబిల్ తీసుకొని సువార్తకి వెళ్ళావా? ఈ చేతిలో ఉన్న బైబిల్ ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చావా? ఈ బైబిల్ నీ చేతికి రావాలంటే ఎంతో మంది హతసాక్షులయ్యారు. నువ్వు ఏనాడైనా మీ ఇంట్లో గడపలు దాటి బయటికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి నీ చేతిలో ఉన్న బైబిల్ నీ చేతిలోకి రావాలంటే డాక్టర్ విలియం కేరీ మన దేశానికి వచ్చి 42 భాషల్లో మార్చాడు. తన భార్య పిచ్చిదైపోయింది, తన కొడుకు చనిపోయాడు. అంటరానితనం వల్ల ఆ బిడ్డను పూడ్చడానికి మన ఇండియాలో ఎవరు ఒప్పుకోలేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు నీ జీవితంలో చాలా చాలా నువ్వు చేసావు, కానీ నువ్వు జ్ఞానముతో దేవుని వాక్యాన్ని తీసుకొని గ్రహింపుతో నువ్వు గ్రహించి దేవుని దగ్గర దీవెన పుచ్చుకోవాలి, దేవుని దగ్గర ఆశీర్వాదం పొందాలి. అమ్మా, దేవుడిచ్చే దీవెన ఎన్ని తరాలుంటది, ఎన్ని తరాలుంటుందో, ఒకవేళ శాపం ఎన్ని తరాలుంటుందో చూపిస్తా. కానీ నువ్వు విధేయత చూపించాలి. విధేయత. ఒక తండ్రి సంపాదిస్తే చూడండి, దేవుని వాక్యములో 20వ అధ్యాయము నిర్గమాకాండము 20వ అధ్యాయము 5వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 5వ వచనం. ఒక దీవెన సంపాదిస్తే ఒక వ్యక్తి మీద ఎన్ని రోజులు ఉంటుందో దీవెన చూద్దాం. బాగా గమనించాలి. ఏలయనగా నీ దేవుడు నేను యెహోవానగు నేను, నీ దేవుడు నాకు యెహోవానగు నేను, రోషము కలిగిన దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించి. చూడండి, తండ్రి దోషం 3-4 తరాలు వస్తుందంట. ఓ తండ్రి, నీ చేతిలో 3-4 తరాల దోషం ఉంది. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు. ఎన్ని తరాలు వింటున్నారా? కొంచెం గట్టి చెప్పండి, ఎన్ని తరాలు? అబ్బా, నీ చేతిలో 1000 తరాలు ఉంది. ఎన్ని తరాలు? అమ్మా, ఓ తండ్రి గమనించాల్సింది, ఓ తల్లిదండ్రుల చేతిలో నువ్వు దేవుని మాట వినకపోతే 3-4 తరాలు శాపం అనుభవిస్తాం మనం. ఒకవేళ నువ్వు ఈరోజే ఈ యొక్క మీటింగ్లో నేను నిర్ణయం తీసుకున్నాను, నేను సంపాదించేది నా బీరువాలో ఏమీ లేదు, మా నాన్న సంపాదించింది బీరువాలో లేదు, బ్యాంకులో లేదు, మా తాత సంపాదించింది బీరువాలో లేదు, బ్యాంకులో లేదు.
లేదు. కానీ దేవుడిస్తే 1000 తరాలు నీ చేతిలో ఉంది. దేవుని చేతిలో లేదు, నీ చేతిలో ఉంది. నువ్వు ఇష్టపడి నేను దేవుడిచ్చేది సంపాదించుకోవాలి. నువ్వు కష్టపడేది కాదు. నువ్వు కష్టపడేది ఎన్నాళ్ళు ఉంటుందండి? నీకు ఉపయోగపడదు, నీ కుటుంబానికి ఉపయోగపడదు. కావాలంటే చూడు, దేవుడిచ్చేది ఎట్లుంటుందంటే, అమ్మా ఒక మాట చెప్పనా, దేవుడిచ్చేది ఒకవేళ సముద్రం దగ్గరికి వెళ్ళి ఈ నీళ్ళన్నీ ఎప్పుడైపోతాయంటే ఎప్పటికీ అయిపోవు. అది దేవుడు పెట్టిందండి, ఎప్పటికీ అయిపోవు. సముద్రంలో నీళ్ళు ఎప్పుడు కాలేదంటే ఎప్పుడు కాలేవు. సముద్రం దగ్గర నువ్వు ఇసుక ఎప్పుడు అయిపోద్దంటే ఎప్పటికీ అయిపోదు. ఎందుకంటే దేవుడిచ్చేది, దేవుడిచ్చేది. నువ్వు దేవుడిచ్చేది కావాలంటే అబ్రహాము వలె నువ్వు కూడా సిద్ధపడు. దేవుని మాట తీసుకో. అబ్రహాముకు ఎలా పిలుస్తాడో, అమ్మా నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే సర్వమని. అమ్మా నీకో ఒక మార్గం, నాకొక మార్గం కాదు. యేసు ప్రభువారు సిలువెక్కింది ఎందుకో తెలుసా? అన్నీ ఇవ్వడానికి. నువ్వు దరిద్రుడిగా ఉండకూడదు, ధనవంతుడిగా ఉండాలని. నువ్వు రోగిష్ఠుగా ఉండకూడదు, నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉండాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఆయన పొందిన గాయముల చేత స్వస్థత కలుగును. శాపం అయితే ఎట్లుంటుంది తెలుసా? నువ్వెంతన్నా సంపాదించు, పాడైపోద్ది. నువ్వెంతన్నా కష్టపడు, ఒక రోగం, నీ రోగం తర్వాత ఇంకో రోగం. నువ్వెంతన్నా చదువుకో, నీకు ఉద్యోగం రాదు. ఒకవేళ ఉద్యోగం వచ్చినా నీకు పెళ్ళి అవ్వదు. నీకు పెళ్ళైనా పిల్లలెవరు. నీకు ఏం చేసినా నీ జీవితంలో తృప్తి, మనశ్శాంతి, సంతోషం, ఆనందం ఇవన్నీ కూడా దొరకనే దొరకవు. కష్టపడి సంపాదించినా దొరకవు. ఎందుకంటే అవన్నీ దేవుడు నీకు ఆశీర్వాదంలో ఉంచాడు. చాలామంది అనుకుంటారు, దేవా దేవుడు సిలువెక్కింది, అందులో అన్నీ ఉన్నాయి, అందులో అన్ని మార్గములు ఉన్నాయి. కాబట్టి ఈరోజు నువ్వు చేయాల్సిన పని ఏందో తెలుసా? నువ్వు విశాల మార్గం ఉంది, ఇరుకు మార్గం ఉంది. ఇరుకు మార్గములో నేనే మార్గం అన్నాడు యేసుప్రభువారు. అదే మార్గములో నువ్వు రావాలి. యేసుప్రభువారు అందుకే ఈ భూమి మీదకి వచ్చి ప్రార్థన ఎలా చేయాలో, బోధ ఎలా చేయాలో, దయ్యాలను ఎట్లా కొట్టాలో, సువార్త ఎట్లా చేయాలో, స్వస్థత ఎట్లా చేయాలో ఇవన్నీ బోధించాడు, చేసి చూపించాడు, ఆరోహణమయ్యాడు, వెళ్ళిపోయాడు. కాబట్టి యేసుక్రీస్తు మార్గాన్ని నువ్వు కరెక్ట్గా సిద్ధపడాల్సింది. నువ్వు ఒక పని చేస్తే ఇవన్నీ పొందుకుంటావు. అది లాస్ట్లో చెప్తాను. నడవవలసిన మాదిరి నడిచి చూపి, చెప్పవలసిన బోధలు చెప్పివేసి, నడవవలసిన మాదిరి నడిచి చూపి, చెప్పవలసిన బోధలు చెప్పివేసి, మన నిమిత్తమై యజ్ఞమై మరల బ్రతికి ఉన్న, మన నిమిత్తమై యజ్ఞమై మరల బ్రతికి ఉన్న యేసుక్రీస్తే గాక మరి ఒకరు ఎవరు? యేసుక్రీస్తే గాక, యేసుక్రీస్తే గాక, యేసుక్రీస్తే గాక మరి ఒకరు ఎవరు? మనందరికీ యేసుక్రీస్తే మాదిరి. ఏ పాస్టర్ కాదు, ఏ వ్యక్తి కాదు, యేసుక్రీస్తే మాదిరి. కాబట్టి ఆయన మార్గంలో నువ్వు వస్తే దేవుడు నిన్ను 1000 తరములు దీవిస్తాడు. అది నీ చేతిలో ఉంది. కాకపోతే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు నిర్ణయం తీసుకోవాలా, నువ్వు ఒక తీర్మానం తీసుకోవాలా. ఇంతకాలం నా ఇష్టం వచ్చిన భక్తి చేశాను, ఇంతకాలం నాకు నచ్చినట్లు భక్తి చేశాను, తప్పు. నేను విలువైంది అని ఈరోజు తెలుసుకున్నా. బైబిల్లో నువ్వు కోరుకోవాల్సింది దీవెన. దీవెనలో నీకు భద్రత ఉంది, దీవెనలో నీకు జ్ఞానం ఉంది,
అమ్మా, జ్ఞానము అంటే ఇందాక చెప్పాను కదా, బుర్ర ఉండాలని. జ్ఞానం అంటే ఏంటో తెలుసా? చెప్పనా? ఎందుకంటే చాలా మందికి జ్ఞానం లేదు. ఎందుకు జ్ఞానం లేదంటే, జ్ఞానం అంటే అర్థం తెలియదు. జ్ఞానం అంటే ఏంది? నీ ముందు బస్సు పోతుంది అనుకో, మీ ఊరిది. మా ఊరు బస్సు, నాకు చదువు రాదు కాబట్టి నాకు తెలియదు. అది కాదండి జ్ఞానం అంటే. ఎవరైనా చదువుకున్న వాళ్ళు సెల్ ఫోన్ బాగా మెయింటైన్ చేస్తే అబ్బో ఈమెకు జ్ఞానం ఉంది అనుకుంటారు. అది కాదు బైబిల్ ప్రకారం జ్ఞానము అంటే. చెప్పనా? జ్ఞానం అంటే చెప్తాను. ఇప్పుడు మొత్తం లైట్లన్నీ ఆర్పిస్తా, మొత్తం ఒక్క లైట్ కూడా ఉండదు. జ్ఞానము అంటే బైబిల్ ప్రకారం చెప్తున్నాను, బాగా వినండి. ఈ లైట్లు మొత్తం ఒక్కటి లేకుండా ఆర్పిస్తాను. నేను ఒక్కసారి మీ సెల్ ఫోన్ ఆన్ చేయమని చెప్తా. ఆన్ చేస్తేనే దాదాపు మిమ్మల్ని ఒక 5 నిమిషాలు చీకట్లోనే పెడతా. మీకు జ్ఞానం ఎప్పుడు వస్తుందో చెప్తా. వెంటనే ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ ఆన్ చేయండి, లైట్ ఆన్ చేయండి అని చెప్తా. లైట్ ఆన్ చేయగానే నీ ముందు ఒక పాము ఆట ఆడుతూనే ఉందంట. అప్పుడు ఏమవుతుంది నీకు? ఏం పలకరండి, వినపడలే నాకు. ఏంది అప్పటి వరకు కనబడినప్పుడు బాగానే ఉన్నావుగా సైలెంట్గా. ఎప్పుడైతే కనబడిందో అప్పుడు నీకు భయం వేసింది. అంటే ఇప్పటి వరకు నీవు గుడ్డోడివని అర్థం. దేవుడు చూపించిన దాన్ని నువ్వు చూస్తే అప్పుడు నీకు జ్ఞానం కలుగుతుంది. నువ్వు ప్రశాంతంగా ఉన్నావు చీకట్లో. ఎప్పుడైతే సెల్ ఫోన్ ఆన్ చేసావో నీ ముందు పాముందంటే అప్పుడు నీకు జ్ఞానం కలిగింది, భయం కాదు. ఎవరు చెప్పింది భయం అని? ఇందాక చెప్పారు చూడ, భయం వచ్చిందని. భలే వాళ్ళు, జ్ఞానం కలిగింది, నీ ముందు పాము ఉందని, అప్పుడు భయం కలిగింది. కాబట్టి నువ్వు చూడాలి, దేవుడు చూపించే వాటిని చూడాలి. జ్ఞానం అంటే చదువుకున్నది కాదు. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు దీపం. అంటే ఏంది? దీపం అంటే మనం వెలిగించుకునే దీపం కాదు. దేవుడు నీకు బయలుపరచాలి, చూపించాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగిస్తూ ఉన్నాను, బాగా గమనించండి. ఈరోజు నువ్వు దేవుణ్ణి జ్ఞానము దీవెన కలిగితే నీకు ఇవన్నీ కలుగుతాయి. దేవుని దర్శనం, దేవుని ప్రత్యక్షత. అందుకే దేవుని వాక్యములో చూడండి, దేవుని వాక్యాన్ని చూడండి. లూకాసు అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు. అపోస్తులుడైన పౌలు సంగతి బైబిల్లో గొప్పగా వాడబడిన వ్యక్తి. ఈయన ప్రత్యక్షతను చూపించి ముగిస్తాను. నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. అకస్మాత్తుగా ఒక వెలుగు తన చుట్టూ ప్రకాశించిందంట. నేను నేల మీద పడి సౌలా 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 నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన నీవు నన్ను హింసించుచున్నా నజరేయుడగు యేసును అని నాతో చెప్పెను. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా, ముగింపులోకి వచ్చాను, జాగ్రత్త వినండి. మరి పౌలు ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు బైబిల్లో శిష్యుల కంటే గొప్ప సేవ చేశాడు. ఈయన ఏంటంటే, ఆయన దమస్కు గుర్రం మీద వెళ్తున్నప్పుడు
ఆకాశంలో ఒక వెలుగు కనబడింది. ఆ వెలుగులో నుంచి ఎవరు అని అడిగాడు. నువ్వు నన్ను హింసిస్తున్న యేసును అని చెప్పి స్వరము విన్నాడు. గనుక మీకు ఒక విషయం చెప్తున్నాను, నువ్వెప్పుడైనా ఒక వెలుగుని కానీ ఒక స్వరమును కానీ విన్నావా? అందుకే మోషే కూడా చూడు, మోషేను పొద మండుచున్నప్పుడు ఆ పొద కాలిపోలేదు, కానీ ఒక స్వరం వింటుంది, మోషే మోషే నువ్వు నిలబడిన స్థలం మరి పరిశుద్ధమైంది, నీ చెప్పులు విడిచిపెట్టరమని. అలాగూ అబ్రహాము కూడా విశ్వాసులకు ప్రపంచంలో తండ్రి, దీవెనకు మూలం, విశ్వాసులకు తండ్రి అయినాడు. కాబట్టి దేవుడు మాటిస్తే తప్పడు. ఒకే ఒక అబ్రహామును దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు, విశ్వాసులకు తండ్రి. అందుకే ఈరోజు నీకు సూటిగా చెప్తున్నా, నువ్వు కూడా ఈరోజు నిర్ణయించుకొని దేవుని స్వరాన్ని నేను వినాలి, దేవుని దర్శనాన్ని నేను చూడాలి. స్వరాన్ని విని దర్శనాన్ని చూస్తే నీ ఒక్కరి ద్వారా మీ గ్రామం, నీ ఒక్కరి ద్వారా. అందుకే చూడండి, అబ్రహాం, ఇస్సాక్, యాకోబు వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. అట్లాగా నీకు కూడా అంతే. యాకోబు నుంచి 12 గోత్రాలు. అందుకే ఈరోజు చాలా మంది గ్రహింపు లేని, జ్ఞానము లేని భక్తులు ఉన్నారు, నామకార్థంగా ఉన్నారు. ఈరోజు ముగిస్తూ చెప్తున్న మాట ఏంటంటే, పాస్టర్ గారు అందుకే చూడండి, ఒక సౌలును పిలిచాడు, పౌలుగా మార్చాడు, మాట్లాడాడు. జ్ఞానము అంటే ఆ స్వరం వినాలా, ఆ దర్శనాన్ని, ఆ వెలుగును చూడాలి. అందుకే ఈరోజు నేను ప్రార్థన ఏం చేస్తాను తెలుసా అందరికీ, దేవా బైబిల్ మొత్తం తిప్పేసుకోండి. దావీదుని పిలిచాడు దేవుడు రాజుగా, అంతకుముందు సౌలు రాజును పిలిచాడు, అబ్రహాముని పిలిచాడు. అలాగా కొత్త నిబంధనలో యేసే శిష్యులు, జాలర్లు, వాళ్ళ దగ్గర పోయి పిలిచాడు. హలో, దేవుడు నిన్ను కూడా పిలుస్తాడు. కానీ నువ్వు పిలవడం అంటే ఎట్లుంటుందో తెలుసా అమ్మా? ఒకే రోజు పిలవడు నిన్ను. చూడండి, మరి మీరు గమనిస్తే ఏలియా దగ్గర ఎలీషా ఉన్నాడు, మోషే దగ్గర యెహోషువ ఉన్నాడు. నెక్స్ట్ యెహోషువకి ఇచ్చాడు, ఏలియా ఎలీషాకి ఇచ్చాడు. యేసుప్రభువారు 12 మంది శిష్యులు ఉన్నారు. యేసుప్రభువారి తర్వాత 12 మంది శిష్యులకు ఇచ్చాడు. అలాగా నువ్వు యేసుప్రభువారిని వెంబడిస్తే దేవుడు నిన్ను కూడా పిలుస్తాడు. కానీ నీకు ఉండవలసింది ఏంటంటే, నేను సంపాదించేది కాదు కష్టపడేది, దేవుడిచ్చేది కావాలని నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలో తెలుసా అమ్మా? ఏం చేయాలో తెలుసా పాస్టర్ గారు? నాకు కూడా దేవుడిచ్చేది కావాలి. దేవుడు సిలువకి ప్రాణం పెట్టి సంపాదించిన దీవెన కావాలి. నేనేం చేయాలి అని ఆ ప్రశ్న అడిగితే, నేను ఇప్పుడు ఒక మాట చెప్తాను, అది చేస్తే చాలు. ఏం చేయాలో తెలుసా? ఆ స్వరాన్ని వినాలంటే, ఆ దర్శనాన్ని చేయాలంటే, ఆ మాట చెప్పి ముగిస్తాను. ఏం చేయాలో చెప్పనా? చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయం, రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి చదవండి, చెప్పి ముగిచ్చేస్తాను. దేవుడిచ్చే దీవెన, ఆశీర్వాదం, దేవుడిచ్చిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చింది కావాలి నాకు అంటే ఈ విషయాన్ని చదవండి. అందుకే లాస్ట్లో చెప్తానన్నాను కదా, ఆ విషయం ఇదే. చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. ఈ మాట చదివి ముగించుకుందాం, జాగ్రత్తగా వినండి. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని, నీ శరీరములను ఆయనకి సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇక్కడ డబ్బులు సమర్పించమన్నాడా? ఆస్తిని సమర్పించమన్నాడా? ఏం సమర్పించమన్నాడండి? చెప్పాలి, గట్టి చెప్పాలి. ఏం వినపడలే నాకు. మళ్ళీ ఒకసారి చదవమ్మా, వాళ్ళు పలకట్లేదు. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను, చెప్పండి గట్టిగా, వెనకాల చెప్పాలా?
మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా, మీ శరీరాలను సమర్పించాలంట. ముసలోళ్ళు అయినాక సమర్పిస్తారా? చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు సమర్పిస్తారా? మంచం ఎక్కినాక సమర్పిస్తారా? ఏందో అమాయకంగా చూస్తున్నారు ఏంది నా వైపు? చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు సమర్పిస్తారా? బైబిల్లో సమూయేలును పుట్టక ముందే సమర్పించింది హన్నా. అందుకే బైబిల్లో గొప్ప సేవ చేశాడు. పాత నిబంధనలో సౌలు ఆ యొక్క సమూయేలు అంత గొప్పవాడు ఎవరు లేరు. చాలా గొప్పవాడు సమూయేలు. 2 రాజులను అభిషేకించాడు. పుట్టక ముందే వాళ్ళమ్మ సమర్పించింది. అమ్మా, మీరు దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం నీ బిడ్డలకు తరతరాలు సంపాదించాలంటే నువ్వు సమర్పించుకోవాలంట. పాస్టర్ గారు, సమర్పించుకోవడం అంటే ఏంది? అమ్మా, పెళ్ళి కానప్పుడు అమ్మాయి ఎవరింట్లో ఉంటుంది? అమ్మాయిలు చుట్టూ పలకట్లే. పెళ్ళి కానప్పుడు అమ్మాయి ఎవరింట్లో ఉంటుంది? అమ్మగారింట్లో ఉంటుంది. పెళ్ళి కానప్పుడు ఎవరి మాట వినాలా అమ్మాయి? అమ్మా నాన్న మాట వినాలా. పెళ్ళైన తర్వాత ఎవరి మాట వింటుంది? అమ్మ నాన్న మాటనా? అబ్బా, ఊరుకుంటాడు అలా. ఆయన కట్టేశాడు కదా పెద్ద తాడు. ఒక ఆమె నింది నాతో ఓ సందర్భం వచ్చినప్పుడు ఒక అమ్మాయి బాగా హింసిస్తున్నారు అత్తమామలు కానీ భర్త కానీ. ఊరే ఆటలు ఈ దారమే కదా నువ్వు కట్టి నన్ను ఇంత హింసిస్తున్నాన్ని తీసి ఇసిరి కొట్టిందంట. ఇంత దారమే కదా. ప్రియమైన దేవుని బిడ్డారా, కట్టిన తర్వాత వాళ్ళ నాన్న ఇంటి పేరు వస్తుందా, భర్త ఇంటి పేరు వచ్చిద్దా? ఇవి బాగా చెప్తున్నారే. భర్త ఇంటి పేరు వచ్చింది. మరి అప్పుడు పెళ్ళైన తర్వాత అమ్మాయిని భర్త చెప్పిన మాట వినాలా, అమ్మ నాన్న చెప్పిన మాట వినాలా? భర్త చెప్పిన మాట అంటే మొత్తం ఆ అబ్బాయికి సమర్పించినట్లు. అట్లా ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, నెలకు 50 లక్షల రూపాయలు జీతం సంపాదిస్తుంది. పెళ్లి కానప్పుడు ఎవరికి ఇచ్చింది ఆ జీతం? అమ్మా నాన్నకి. చాలా బాగా చెప్తున్నారు. పెళ్ళైన తర్వాత మా నాన్న పుట్టినప్పటి నుంచి నన్ను పెంచి పెద్ద చేశాడు. మా నాన్న చాలా కష్టపడ్డాడు, కూలి పని చేశాడు. నీకు జీతం ఇవ్వను, మా నాన్నకి మా అమ్మకి ఇస్తానంటే ఒప్పుకుంటాడు? ఒప్పుకోడు. జీతం ఎవరికి? ఎలా? వాడికి. అదేంటి సమర్పణ అంటే. ఒక అమ్మాయిని సమర్పించినట్లు. హలో, జోక్గా తీసుకోవద్దు. నీ జీవితంలో దేవునికి నువ్వెప్పుడు సమర్పించుకుంటా? కొంతమంది ఇంట్లోనే ఉంటారు, బయటికి రారు. బైబిల్ తీసుకొని బయటికి రారు. ఆయన శరీర రక్తం పుచ్చుకుంటారు. ఆయన మరణాన్ని ప్రచురించమన్నాడు దేవుడు, సువార్త చేయమన్నాడు. రారు బయటికి. ఎప్పుడు ఇంట్లో ప్రార్థన చేసుకుంటుంటారు. అదేంటి? దేవుడు నీ ప్రార్థన ఎలా వింటాడు? అమ్మ, ఎవరు మాట్లాడొద్దు, ముగింపులో వచ్చాను గనుక ముగిస్తూ చెప్తున్నా. నువ్వు ఎప్పుడైతే దేవా ఈ లోకంలో నేను అలసిపోయాను, నా శరీరంలో ప్రాణమున్నంత వరకు, నాకు ఆరోగ్యం ఉన్నంత వరకు, నేను మంచం ఎత్తేంత వరకు, నా ప్రాణం పోయేంత వరకు నన్ను నీకు సమర్పించుకుంటున్నాను. నువ్వేం చెప్తే చేస్తా. అప్పుడు దేవుడు నిన్ను దీవెనకరంగా పిలుస్తాడు, ఆశీర్వాదకరంగా. చదవమ్మ, మళ్ళీ ఆ వచనాన్ని ముగిస్తాను. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. వినండి, ఈ లోక చాలా మర్యాదలు ఉంటాయి. అమ్మ, సువార్తకి వెళ్తావా, ఏ దేవుని వాక్యం చెప్తావా, ప్రార్థనకి వెళ్తావా,
అని ఈ లోక మర్యాదలను మనం అనుసరించకూడదు. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు, దేవుని చిత్తముని జీవితములో తెలుసుకున్నట్లు, దేవుని చిత్తము తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని మహిమ కలుగును గాక. అందరూ బైబిల్ మూసేయండి. నేను ముగింపు ఒక మాట చెప్పి ప్రార్థనలోకి వెళ్దాం. ముగింపు ప్రార్థనలోకి అందరు బైబిల్ మూసేయండి. చివరిగా ఒక మాట చెప్తాను, వినండి. దేవుని చిత్తం నీ మనస్సు మారాలంటే, దేవుని చిత్తం నువ్వు తెలుసుకోవాలంటే, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నువ్వు సమర్పణ కలిగి ఉండాలి. సమర్పణ కలిగినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే అన్నీ సమర్పిస్తారు కానీ వాళ్ళ మనసు మాత్రం సమర్పించరండి. అన్నీ సమర్పిస్తారు. చూడండి, ఒకసారి అందరి జాగ్రత్త ముగింపులోకి వచ్చాను. ఈరోజు ఒక పాస్టమ్మ గారు ఒక దేశానికి వెళ్ళిందంట. ఆ దేశము క్రైస్తవులు లేరు, యేసు ప్రభువారు తెలియదు ఆ దేశంలో. అది రాజరిక దేశం, మనలాగా ప్రజాస్వామ్య రాజ్యం కాదు, ప్రజల చేత ఎన్నుకొనబడిన రాజ్యం కాదు, అది రాజరిక దేశం. ఆ దేశంలో రాజు కొడుకు పెళ్ళయిందంట అప్పట్లోనే. అదే కొద్ది రోజుల ముందు పెళ్ళయిందంట. ఆ ఊరికి ఒక పాస్టర్ వెళ్ళిందంట. వెళితే రాజుగారి కోడలు పెళ్ళై కనీసం ఒక నెల కూడా కాలేదు. ఆ విషయం రాజుగారి కోడలకు తెలిసింది. తెలిసి ఆ పాస్టర్ మన రమ్మను ప్రార్థన చేయించుకోవాలని అడిగిందంట. ఓకే, ఆ పాస్టర్ మనం పిలిపించారు. ఆమె కూర్చోబెట్టి ఆమెకి బంగారము, వెండి, వజ్రాలు, ఆ దేశంలో రాజు కోడలు కాబట్టి మరి అన్ని గిఫ్ట్లన్నీ ఇచ్చిందంట. ఇస్తే పాస్టమ్మ గారు ఆ రాజుగారి కోడలికి బైబిల్ ఇచ్చిందంట. ప్రార్థన చేసిన తర్వాత కిందికి దిగొచ్చి కారు ఎక్కించి పంపిస్తున్న టైంలో పాస్టమ్మ దగ్గరికి వెళ్ళి కారు దగ్గరికి, బాగా వినాలమ్మా, పాస్టమ్మ గారు దగ్గరికి వెళ్ళి కారు దగ్గరికి రాజు కోడలు పెళ్లి కుమార్తె చిన్నగా, అమ్మా పాస్టమ్మ గారు నీతో ప్రార్థన ఎందుకు చేయించుకున్నానో తెలుసా అనిందంట. ఎందుకమ్మా అనిందంట. మా దేశంలో యేసు ప్రభువారు తెలీదు, మీ గురించి విన్నాను, ఎప్పుడో ఎక్కడో యేసు ప్రభువారి గురించి విన్నాను, కానీ ఒక మాట చెప్తాను ఏంటంటే ఈరోజు నీతో ప్రార్థన చేయించుకొని ఈ రాత్రి నేను సూసైడ్ చేసుకొని ఉరేసుకొని చచ్చిపోతున్నానంట. అందుకోసం నీ చేత నేను ప్రార్థన చేయించుకున్నానంట. ఓరే నాయన అని ఆ బంగారము, పట్టు వస్త్రాలు, వజ్రాలు అన్నాడు కారులో పడేసి కార్ డోర్ మూసేసి చక్కగా పోయి ఇంట్లో కూర్చోయిందంట పాస్టమ్మ. ఏమైంది తల్లి నీకు? నువ్వు రాజుగారి కోడలు అమ్మ, పెళ్ళై నెల కూడా కాలేదు. నేనేదో పెళ్లి కూతురుగా నీవు నీ కుటుంబం బాగుండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నేను ప్రార్థన చేస్తామని వచ్చినాను. నువ్వేంది ఇట్లా చెప్తున్నావు? ఏమి నీకేం కొదవ చెప్పు? బంగారం తక్కువనా, ఆస్తులు తక్కువనా, ఏమి తక్కువ నీకంటే? అప్పుడు ఆ యొక్క రాజుగారి కోడలనిందంట, నాకు ద్రాక్ష తోటలు ఇచ్చాడు మా మామగారు, మాకెంతో బంగారం, వెండి, వైడూర్యాలు అన్ని ఇచ్చాడు. కానీ రాత్రి ఒక సమస్య జరిగింది. నాకు నా భర్తకు పెళ్ళైన మొదటి రాత్రి ఒక సంభాషణ నాకు నా భర్తకు జరిగింది. ఏం జరిగిందమ్మా? రాజుగారు ఇచ్చినది, నా భర్త ఇచ్చిన బంగారం, వెండి, వజ్రాలు ఏమొద్దు నాకు అని ఏడుస్తుందంట. చెప్పమ్మా చెప్పు, చచ్చిపోవద్దమ్మా చెప్పు అంటుందంట. నా భర్త ఇచ్చాడు, మా మామగారు ఇచ్చారు, నా తల్లిదండ్రులు కూడా చాలా ఇచ్చారు, నాకు పొలాలు కూడా కోట్ల విలువైనవి ఇచ్చాడు, ఇంకేమమ్మా నీకు తక్కువ అన్నానంట. మొదటి రాత్రి నా భర్తను అడిగాను, ఏమండి అన్ని ఇచ్చావో అంటే అన్ని ఇచ్చాను. అన్ని ఇచ్చావంటే అన్ని ఇచ్చాను. అరే అన్ని ఇచ్చావంటే అన్ని ఇచ్చానంట. ఈమెకి బాధ కలిగి ఓ మాట అడుగుతాను చెప్తావంటే చెప్పు అంటే, అన్ని ఇచ్చావు కదా నేను ఒకటి అడుగుతా ఇస్తావని అంట. ఇస్తే చెప్పు. ఇది అందరు వినాలమ్మా. నీ మనసు నాకు ఇవ్వాలన్నానంట.
అప్పుడు రాజుగారి కుమారుడు పెళ్లి కొడుకు అన్నాడంట, నా మనస్సు పెళ్లి కాకముందు వేరే అమ్మాయికి ఇచ్చేసాను అన్నాడంట. పెళ్లి కాకముందు ఆ అమ్మాయికి ఇచ్చేసాను, ఇప్పుడు ఎలా అంటున్నాడంట. తమరు ఎవరికి ఇచ్చారో ఇస్తావా? మారు మనసు పొందుమా. ఈ బైబిల్లో మొదటి ప్రసంగం మారు మనస్సు. నీ మనసు దేవునికి ఇస్తే చాలు, ఈరోజు సమర్పిస్తే మొత్తం దేవుడిని దీవెనకరంగా మారుస్తాడు. ఇస్తావా? మారు మనసు పొందుమా. ఈ బైబిల్లో విలువైంది మారు మనసు. ఈ భూమి మీద యేసుప్రభు వారు ప్రకటించింది మారు మనసు. యేసుప్రభు వారి కంటే ముందు ప్రకటించింది మొదటి ప్రసంగం బాప్తిస్మమిచ్చి యోహాను, మారు మనస్సు. యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆరోహణమైన తర్వాత పేతురు గారు ప్రసంగం చెప్పాడు. 3,000 మంది రక్షించబడినప్పుడు మేమేమి చేయాలి అంటే మీరందరూ మారు మనసు పొందామన్నాడు. నీ మనసు ఇచ్చి ఈరోజు నీ శరీరాన్ని దేవునికి సమర్పించుకుంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు దీవెనకరంగా మారుతావు. ఈ భూమి మీద 1000 తరాలు నువ్వు సంపాదించేది దీవెన, 1000 తరాలు. కానీ నువ్వు నిర్ణయించుకోవాలి, ఈరోజు నేను సమర్పించుకుంటా దేవునికి, నా మనస్సును కూడా ఇస్తా. మారు మనసు పొందుమా. మారకుంటే నరకమే. మారు మనసు పొందుమా. శాంతి లేని ధరణియందు శాంతి అచట దొరుకును. శాంతి లేని ధరణియందు శాంతి అచట దొరుకును. శాంతి లేని ఈ లోకములో శాంతి సమాధానం లేవు నీ దగ్గర. ఈ జీవితంలో గుర్తించుకోండి, నువ్వు దేనికో ప్రార్థన చేయొద్దు. ఈరోజు నువ్వు సమర్పించుకుంటాను. ఈరోజు దేవుడిచ్చేది నాకు కావాలి, నేను సంపాదించేది కాదు అన్న వాళ్ళందరూ ఒకసారి చేయొద్దండి. సమర్పించు. సగం ఎత్తితే సగమేనండి, జోక్ అవుతుంది, సీరియస్. ఈ మీటింగ్లో నీ జీవితంలో నీ బిడ్డల తరతరానికి బాగా చేయబెట్టండి. ఓకే, మీరందరూ లేచిపడండి, ప్రార్థన చేద్దాం. ముగింపు ప్రార్థన. అందరూ లేచిపడండి, ముగింపు ప్రార్థన చేద్దాం.